అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం అక్టోబర్ మాసం 7వ తేదీ మంగళవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దన్నాం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది. చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగున. అదేవిధంగా ధనలాభం ఏర్పడుతుంది. ఉద్యోగ విషయంలో సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగున. స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. కొన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన. బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. గృహమున కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ సంబంధాలు అనుకూలంగా సాగిన. మీ యొక్క సామర్థ్యాన్ని గురించి పెద్దలు ప్రోత్సహిస్తారు. గౌరవం పెరుగుతుంది. వాణిజ్యంలో ఉన్న వారికి కాస్త జాగ్రత్త అవసరం. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టేటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన. సంతానానికి ఉన్నత అవకాశాలు లభిస్తాయి. దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన. వృత్తి ఉద్యోగమున సమస్యలను మనోధైర్యంతో అధిగమిస్తారు. ఈ రోజు మీకు అనుకూలత ఏర్పడుతుంది. మీరు ప్రారంభించినటువంటి పనిలో ఒకదానితో ఒకటి అనుకూలంగా ముందుకు సాగుతారు. కొత్త పరిచయాలను ఏర్పరచుకుంటారు. ధనాదాయ మార్గాలు పెరిగిన. దీర్ఘకాలిక రుణ సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారానికి అనుకూలత ఏర్పడుతుంది. కీలక వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కొత్త మార్పులను ఎదుర్కొంటారు. సహోద్యోగులతో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా చిన్న లాభం ఏర్పడుతుంది. గతంలో చేసిన మేలు ఇప్పుడు ఫలిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిని ఏకాగ్రతతో పనిచేస్తారు. అదేవిధంగా సమయపాలనతో ముందుకు సాగుతారు. చేపట్టినటువంటి పనిలో శ్రమ తగ్గుతుంది. ఆర్థిక విషయాలలో పొదుపు సూత్రాన్ని పాటిస్తారు. మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. వ్యాపార విస్తరణకు ఇది అనుకూల సమయమనే చెప్పవచ్చు. తేలికమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. తలపెట్టినటువంటి పనుల్లో విఘ్నాలు పెరగకుండా జాగ్రత్త వహిస్తారు. మనోబలంతో ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా ముందుకు సాగుతారు. ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది. ఉన్నత స్థితి లభిస్తుంది. అవరోధాలు తొలగును. అధికారుల సహకారం లభిస్తుంది. రుణ సమస్యలు లభిస్తాయి. అదేవిధంగా కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. త్వరగా విజయాలకు చేరువవుతారు. వ్యాపారంలో కొత్త అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఉద్యోగంలో కృషికి తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. ఒక శుభవార్త ఇంట్లో ఆనందాన్ని ఏర్పరుస్తుంది. ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు. ఏ పనిని తలపెట్టినా పూర్తిగా పనిచేస్తారు. చేపట్టే పనుల్లో ఏకాగ్రత సడలకుండా చూసుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకోవడం జాగ్రత్త వహిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టినటువంటి వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు అందిన. ఆరోగ్య విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. మిత్ర